మన జీర్ణ వ్యవస్థలో ప్రధానమైనవి పేగులు. ఆహారాన్ని జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చి శరీరానికి అందించే బాధ్యతను ప్రేగులు తీసుకుంటాయి. వీటిలో లోపలి వైపు ఉండే సున్నితమైన జిగురు పొర వివిధ కారణాల వల్ల దెబ్బతింటుంది. ఫలితంగా కడుపు నొప్పి, రక్తస్రావం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వైద్య పరిభాషలో పెప్టిక్ అల్సర్స్ గా పిలిచే ఈ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. మన శరీరం మీద ఎలాగైతే పుండ్లు పడతాయో అదే విధంగా కడుపులో కూడా చాలా చోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. జీర్ణాశయంలో, అన్నవాహికలో, చిన్న పేగులో, పెద్ద పేగులో, ఒక్క మాటలో చెప్పాలంటే జీర్ణ వ్యవస్థలో చిన్న చిన్న పుండ్లు ఏర్పడుతుంటాయి. వీటిని కడుపులో పుండ్లు లేదా పెప్టిక్ అల్సర్ అంటారు. పేగులతో పాటు జీర్ణ వ్యవస్థ మొత్తం లోపలి గోడలకు రక్షణగా మ్యూకస్ మెంబ్రెన్స్ అనే సున్నితమైన జిగురు పొర ఉంటుంది. వివిధ రకాల కారణాల వల్ల ఈ పొర దెబ్బతింటుంది. ఫలితంగా పుండ్లు పడతాయి. వీటి కారణంగా కడుపులో వివిధ సమస్యలు ప్రారంభమవుతాయి. కడుపు నొప్పి, మంట, రక్తస్రావం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కడుపులో పుండు వల్ల వచ్చే సమస్యల్లో ప్రధానమైనది కడుపు నొప్పి. వివిధ సమయాల్లో వచ్చే కడుపు నొప్పిని బట్టి జీర్ణ వ్యవస్థలో పుండు ఎక్కడ ఉందో ఓ అంచనాకు రావచ్చు. అదేవిధంగా ఈ సమస్య వల్ల రక్తస్రావం జరుగుతోంది. కడుపులో పుండ్ల నుంచి చాలా ఎక్కువగా రక్తం పోవచ్చు. కడుపులో పుండ్ల వల్ల ఒక్కోసారి పేగులకు రంధ్రాలు పడి పేగుల్లో పదార్థాలు బయటకు వచ్చి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఇలాంటి సమస్యలు ఎప్పుడు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. పెప్టిక్ అల్సర్స్ అంటే మాకు కామన్లీ ఇట్ ఇస్ కాల్డ్ ద అల్సర్ డిజీజ్ అని. అల్సర్ డిజీజ్ అంటే స్టమక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్, మనం వి కాల్ ఇట్ డియోడినం. దీంట్లో చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫామ్ అవుతుంది. మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని చెప్తాము, విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఎండమిక్ కంట్రీస్ అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఎండమిక్ కంట్రీస్. అండ్ బికాస్ ఆఫ్ హైజీన్ అనమాట. ఈ హైజీన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ అందరికీ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కాకుండా ద నెక్స్ట్ కామన్ కాజ్ ఇస్ డ్రగ్స్లో మోస్ట్ కామన్ అంటే అనాల్జెసిక్స్ అంటాం. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్, దేనికైనా మనం ఏ నొప్పులున్నా ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాము. కామన్గా బ్రూఫెన్ కానీ ఐమాల్ ఇలాంటివి వాడుతూ ఉంటే అది పెప్టిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పెప్టిక్ అల్సర్ అనేది మనము ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే పేషెంట్కి కడుపులో నొప్పి, మంట, వాంతులు లేదు కడుపు ఉబ్బడం ఉంటే ఇవి సూచిస్తాయి పెప్టిక్ అల్సర్ అనే ఒక జబ్బు ఉండొచ్చని. ఈ పెప్టిక్ అల్సర్స్ వస్తే కాంప్లికేషన్స్ ఏమవ్వచ్చు, పేషెంట్స్కి ఆ అల్సర్ వల్ల అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు. అల్సర్ కొన్నిసార్లు ఏమవుతుంది, బ్లీడింగ్ అంటే మామూలు బ్లీడింగ్ కాదు, చాలా ఎక్కువ రక్తం వాంతి అయ్యి పేషెంట్ బీపీ పడిపోయి చాలా సీరియస్ అయ్యే కండిషన్ కూడా రావచ్చు. ఇంకోటి పెప్టిక్ అల్సర్స్ కొన్నిసార్లు హీలింగ్ అవుతూ ఆ ఏరియా మొత్తము స్కారింగ్ అంటాం, అది చిన్నగా అయిపోయి దారి మూసుకుపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పేషెంట్ కంటిన్యూస్గా వామిటింగ్ చెప్తూ ఉంటాడు, ఇండైజెషన్ అరగకపోవడము జరుగుతూ ఉంటుంది. కడుపులో పుండ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇందులో ప్రధానమైనవి జీర్ణాశయ ఆమ్లాలు, జీర్ణకోశంలోని గాఢమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగుల్లో పుండ్లు పడ్డానికి ప్రధాన కారణం. ఇవేగాక హెలికోబాక్టర్ పైలోగి అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ పుండ్లు ఏర్పడతాయి. కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటి ద్వారా ఇవి మన శరీరంలో చేరి జీర్ణ వ్యవస్థలో విష పదార్థాలను విడుదల చేసి పుండ్లకు కారణమవుతాయి. ఇక కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. గుండె జబ్బులకు సంబంధించిన మందుల వల్ల కూడా కడుపులో పుండ్లు ఏర్పడుతుంటాయి. ఇవేగాక పొగ త్రాగడం వల్ల జీర్ణాశయంలో గోడలకు రక్షణగా ఉండే బైకార్బోనేట్ తగ్గిపోయి సమస్యలు ఎదురవుతాయి. మద్యపానం వల్ల ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎండోస్కోపీ అంటే లైట్ ఉన్న గొట్టం తీసుకుని ఇట్ విల్ బి సెంట్ ఇన్ టు ద స్టమక్ త్రూ ద మౌత్. ఫుల్ స్టమక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ చూస్తాం. దాంట్లో చూసినప్పుడు మనకు అల్సర్స్ కానీ అక్కడ ఏదైనా కొంచెము చర్మం పీక్కపోయినది అలాంటివి అన్నీ తెలుస్తాయి. మనకు అల్సర్ తెలిస్తే కొన్నిసార్లు దాంట్లో కూడా అల్సర్ ఏ స్టేజ్లో ఉంది, దానివల్ల ఏం కాంప్లికేషన్ వస్తాయని మనకు తెలిసిపోతుంది. అది తెలిసిన తర్వాత అల్సర్ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు అక్యూట్ స్టేజ్ బ్లీడింగ్ అల్సర్ అంటే దానికి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. మనం ఎండోస్కోపిక్లీ ఇంజెక్షన్ థెరపీ అని ఇస్తాము. ఇంజెక్షన్ థెరపీ ఇచ్చినప్పుడు అల్సర్స్ బ్లీడింగ్ తగ్గించుకుని దాన్ని బట్టి మనము ఇంక ముందు ట్రీట్మెంట్ ఇస్తాం.
ఈ ఎండోస్కోపిక్ థెరపీ కాకుండా మేము నెక్స్ట్ ఏం ఇస్తామంటే మెడిసిన్స్లో యాసిడ్ సప్రెసివ్ మెడిసిన్స్, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెడిసిన్. అది యాసిడ్ మనం తగ్గించినప్పుడు అల్సర్స్ ఏముంటాయో అవి హీలింగ్ ప్రాసెస్ అవుతుంది. హీలింగ్ ప్రాసెస్ అవ్వడానికి 2 to 3 months దాకా పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రికాషన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనమాట. వెరీ హెల్తీ లైఫ్ స్టైల్, హైజీనిక్ లైఫ్ స్టైల్, ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ స్ట్రీట్ సైడ్ ఇలాంటివి కాకుండా, అన్హెల్తీ వాటర్ తాగకుండా, ఫుడ్ బయట తినకుండా ఉంటే చాలా వరకు మీకు ఆ జబ్బు రాదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ యూజింగ్ అనాల్జెసిక్స్ యాజ్ యూ విష్. వెన్ యూ నీడ్ అనాల్జెసిక్స్ అంటే మీకు పెయిన్ కిల్లర్స్ కావాలి అలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్స్ తోటి అడిగి ప్రిస్క్రిప్షన్ తీసుకుని మీరు అనాల్జెసిక్స్ వాడుకుంటే అప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అల్సర్స్ ఇస్ వెరీ మినిమల్. కడుపులో పుండ్లు వచ్చాక మందులు వాడడం కంటే ఇలాంటివి రాకుండా ముందుగానే సరైన శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. పరిశుభ్రత విషయంలో శ్రద్ధ అవసరం. ధూమపానం, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. వైద్యుడి సలహాతో మాత్రమే నొప్పుల మందులు తీసుకోవాలి. నిత్యం విటమిన్ సి ఉండే పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజు సకాలంలో సమతులాహారం తీసుకోవడం చాలా అవసరం. వీటన్నింటినీ పాటిస్తూ ఉంటే కడుపులో పుండు సమస్యలను వీలైనంత వరకు నివారించవచ్చు. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.